అందరికి వందనాలు. నిన్న మొన్న చిన్న ప్రార్థన ఉండటం వలన ఒక ఊరెళ్ళటం జరిగింది. యెహోషువతో నువ్వు మోసకు తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉంటాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు చెప్పడం జరిగింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అనేకమైనటువంటి విషయాల కోసం జీవితంలో భవిష్యత్ ఎలాగా, జీవితం ఎటు వెళ్ళబోతుంది, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, భయ ఆందోళనలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. భయం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు యెహోషువతో చెప్పినట్టుగా ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మోసే జీవితంలో, మోసే అనుభవాల్లో దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు? ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు 2 పాయలుగా దేవుడు చీల్చాడు. ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. దాహంగా ఉన్నప్పుడు దేవుడు నీటిని ఇచ్చాడు. శత్రువులతో యుద్ధం చేశాడు. ఇలాగా మోసేకు తోడై ఉన్నట్టుగా యెహోషువ నీకును నేను తోడై ఉంటాను అని దేవుడు యెహోషువతో చెప్పడం జరుగుతుంది. మన భయము ఏదైనా అయి ఉండొచ్చు, కానీ దేవుడు తప్పకుండా నీకు తోడై ఉంటాడు.